రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పరిష్కారం చేసేందుకు ప్రజాపాలన సాగుతుంది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారము ప్రజా సమస్యలను పరిష్కారం చేసేందుకు ప్రజాపాలన కోసం ఒక ఫిర్యాదు కేంద్రం చేసేందుకు ఒక ఏర్పాటైతే చేయడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి వారి సమస్యలను ఇక్కడ వివరిస్తున్నారు. వారికి కావాల్సిన పరిష్కారం చేయండి అని చెప్పేసి అధికారులతో వారు వాళ్ళ గోడును వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. మరొక వైపు ఈ ఫిర్యాదుల్లో అత్యధికంగా భూములకు సంబంధించి, తర్వాత ఉద్యోగాలకు సంబంధించి, లేదంటే మిగతా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందడం లేదనే పెద్ద వాదన వినిపిస్తుంది. మరొక వైపు నిరుద్యోగులకు సంబంధించి పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు మరి సమాయత్తం కావడం జరిగింది. ప్రభుత్వం వచ్చి 100 రోజులు గడిచిన తర్వాత కూడా ఎక్కడా మరి విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేయలేదు. ఈ నేపథ్యంలో మరొకసారి చలో అసెంబ్లీ కార్యక్రమం కావచ్చు, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసేందుకు వారు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ప్రజాపాలనలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, ఏ విధంగా వాటిని పరిష్కారం చేసేందుకు అవకాశం ఉంది, ఇప్పటివరకు అందిన సమస్యలు ఏంటి, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు శివకుమార్, ఓల్డ్ అల్వాల్, మేడ్చల్ జిల్లా. నేను 1990లో ఎంప్లాయ్మెంట్గా రెన్యువల్ చేసుకున్నాను. అప్పటి నుంచి రెన్యువల్ చేస్తూనే ఉన్నాను. నేను చేస్తున్నాను 2012 నుంచి కలెక్టర్ ఆఫీసులకు, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ తిరుగుతూనే ఉన్నాను. ఎవ్వరు అంటారు కానీ ఎవ్వరు జాబ్ ఇవ్వడం లేదు నాకు. తర్వాత నేను గ్రంథాల సంస్థలో పనిచేస్తున్నాను. అన్ని దీని ద్వారానన్నా జాబ్ ఇవ్వమని నా రిక్వెస్ట్. వాళ్ళని డిమాండ్ చేస్తలే, నేను గ్రంథాల సంస్థను ఎంప్లాయ్మెంట్ కూడా డిమాండ్ చేస్తున్నాను 2012 నుంచి. ఇప్పటిదాకా చేసి అలసిపోయాను. అయితే మా మధ్యలో కేటీఆర్ సార్ని కూడా కలిశాను పేసీ ద్వారా. వాళ్ళు కూడా లెటర్ పంపిస్తారు కానీ ఏమి ఇవ్వరు. తర్వాత మన పేపర్కి వచ్చింది లాస్ట్ ఇయర్ నమస్తే తెలంగాణలో 50 ఏళ్ళ వరకు కాడున్న వాళ్ళకు కూడా జాబ్ ఇస్తామని. దాని ద్వారా నేను ఇక మళ్ళీ ప్రొసీడ్ అవుతున్నాను. నేను ఏమైనా ఛాన్స్ ఉందేమని 2 సార్లు అప్లికేషన్ ఇచ్చాను ప్రగతి భవన్లో కూడా. అప్పుడు ఫోన్ చేశారు, అంతే మళ్ళీ పెట్టేశారు. చెప్తాం బాబు అన్నారు అంతే. ఇక రెండోసారి ఫోటో కూడా ఇచ్చాను రేవంత్ రెడ్డి సార్ది. ఆ ఫోటో ద్వారా నా ఇంకా కూడా అడ్రస్ ఇట్ అన్ని పెట్టాను. కానీ ఏమైందో తెలుస్తలేదు. ఇక ఇది దీని ద్వారా కావాలి. ఇక 10th పాస్ సార్ నాది, ఎస్సీ క్యాండిడేట్. ఇక దాని ద్వారా ఏం జాబ్ అయినా పర్లేదు. ఇక ఈ వయసులో ఇక వయసు అయిపోయిందని ఒకసారి కానీ ఇక్కడ కాళ్ళు ఇచ్చారు కదా 54 ఏళ్ళని, అట్లానే వచ్చిందని. లేవునే రాకపోతే ఉంటే కాళ్ళు ఇంకా ఉన్నదని మేడం చెప్పింది. కలెక్టర్ మేడం కలిశాను. కాళ్ళు ఇంకా రెన్యువల్ ఉంది బాబా అన్నది ఆమె. లాస్ట్ ఇయర్ కలిశాను. పేరు శివుడు, మాది వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. అయితే మేము గెస్ట్ లెక్చరర్స్గా పనిచేయడం అంటే జరుగుతుంది. కానీ ప్రతి ఇయర్ ఏంటంటే మళ్ళీ డెమో పెట్టడం వలన బాగా డిస్టర్బ్ కావడం అంటే జరుగుతుంది. దాంతోపాటు పని చేసేది ఎగ్జాక్ట్ లేదంటే 7 months మాత్రమే, అంటే పని చేయించుకునేదేమో 12 months చేయించుకుంటారు. కానీ జీతం మాత్రం 7 monthsకి మాత్రమే ఇవ్వడం అంటే జరుగుతుంది. కాబట్టి ఇటువంటి డిమాండ్స్ మాకు 12 months శాలరీ ఇచ్చి తర్వాత ఆటో రెన్యువల్ చేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ సార్. తర్వాత ఇంకోటి అంటే మిగతా 7 months మేము ఖాళీగా వర్క్ చేసుకుంటూ మా పిల్లలు శాఖ లేక చాలా ఇబ్బందులకు గురి కావడం అంటే జరుగుతుంది. తర్వాత పిల్లల యొక్క చదువులు కానీ, తర్వాత వీటికి రూమ్ రెంట్స్ కట్టుకోవడం కానీ, ఇటువంటి పొజిషన్లో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం అంటే జరుగుతుంది. వాస్తవం ఏంటంటే డిగ్రీ కాలేజీలో పేరుకు మాత్రం పెద్దగా, తర్వాత మేము చేసేది అంటే మాకు వచ్చేటువంటి జీతాలు మాత్రం చాలా చిన్నగా ఉన్నటువంటి జరుగుతుంది. అంటే బయట చూసేటువంటి వాళ్ళ పేరెంట్స్ కానీ, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా బాగా జీతం వస్తుంది బాగుంటుందిలే అనేటువంటి ఆలోచన ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకు ఒక 10 మంది కూడా అన్నం అంటే వచ్చినటువంటి బంధువు కూడా అన్నం పెట్టలేనటువంటి పరిస్థితులు అనేటువంటి మాకు బాగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి జరిగింది. కాబట్టి ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా మా ప్రభుత్వం గుర్తించుకొని మమ్మల్ని ఆటో రెన్యువల్ చేస్తూ 12 నెలల కన్సల్టేటివ్ పేమెంట్ ఇవ్వాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ సార్ మాది. ఎంతమంది ఉంటారు, మీరు ఎంతమంది ఉంటారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వర్క్ చేస్తుంటారు? నా పేరు డాక్టర్ కుర్రేశ్వలాల్ అండి. నేను గెస్ట్ లెక్చరర్స్ డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ని. ఇక్కడ మేము మొత్తం ప్రజెంట్ 146 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. తర్వాత 1600 మంది మేము వేరియేషన్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్నాము. మా డిమాండ్ ఒకటే, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మాకు ఆటో రెన్యువల్తో పాటుగా 12 monthsకు కన్సాలిడేట్ పే ఇవ్వాలని. అది కన్సాలిడేట్ పే అని ఎందుకు అడుగుతున్నామంటే తెలంగాణ
అంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాము. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం అంటే ఫ్రెష్గా అయిపోతున్నామండి. ఇక్కడ జూనియర్స్ సీనియర్స్ అనేది లేకుండా అంటే 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, ఫ్రెష్గా కావడం, ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వడం. రేపటి నుంచి ఆల్మానిక్ స్టార్ట్ అవుతుంది. డిగ్రీ కాలేజీలు అంటే సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళకు టీచ్ చేయాలి. అంటే ఇక్కడ 1600 మంది ఏమో రెగ్యులర్ ఫ్యాకల్టీ కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, 1600 మంది మేమే అంటే 50% డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ మేమున్నాం. మరి మా సర్వీస్ లేకుండా స్టూడెంట్స్కి ఎట్లా బెనిఫిట్ అవుతుంది, ఎట్లా న్యాయం అవుతుంది? అంటే మేము కూడా కదా అంటే ఒక మంత్ 2 మంత్స్ అంటే ప్రతి సంవత్సరం కూడా 2 మంత్స్ 1 మంత్ లేట్తోని రిక్రూట్ చేయడం జరుగుతుంది ఆగస్ట్ 1 నుండి. అంటే ఈ 2 నెలలు వాళ్ళు లాస్ కావాల్సిందే కదా సిలబస్ మొత్తం. అప్పుడు తర్వాత మేము వచ్చిన తర్వాత మేమే సిలబస్ కవర్ చేయాలి కదా. అదేదో ఇప్పుడే రేపటి నుండి ఆల్మానిక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపటి నుంచే మాకు సర్కులర్ ఇస్తే ఆటో రెన్యువల్ చేస్తే అందరం కూడా బెనిఫిట్ అవుతాం. మేము బెనిఫిట్ అవుతాం, మా ఫ్యామిలీస్ సపోర్ట్ ఉంటుంది. తర్వాత స్టూడెంట్స్ కూడా నాణ్యమైనటువంటి విద్య అంది వాళ్ళు కూడా గ్రూప్స్కో తర్వాత సివిల్స్కో ప్రిపేర్ కావడానికి వాళ్ళని కూడా మోటివేట్ చేయడానికి ఇన్ టైంలో సిలబస్ కవర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారికి అంటే తెలంగాణలో మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాడు డిసెంబర్ నుండి కూడా మేము ఇలాంటి రిప్రజెంటేషన్లు ఒక 30 సార్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది మనకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఐటమ్ అండి ఇది. తర్వాత యూజీసీ నామ్స్ ప్రకారంగా ఇక్కడ మాకు ఇస్తున్నటువంటి అంటే అవర్లీ బేస్డ్ వల్ల ఏమవుతుందంటే పర్ పీరియడ్ 390, కానీ యూజీసీ నామ్స్ ప్రకారంగా 1500 రూపాయలు ఇవ్వాల్సినటువంటి సర్కులర్ ఉంది ఇక్కడ యూజీసీ ఇచ్చింది, కానీ మాకు 390 మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ఏంటంటే అవర్లీ బేస్డ్ ఉండడం వల్ల మేము చాలా నష్టపోతున్నాం. అంటే డిసెంబర్లో 2 రోజులే క్లాసెస్ ఎంగేజ్ అయినా అంటే ఆ 2 రోజులకు ఎంత 3200 రూపాయల వేతనం మాత్రమే తీసుకున్నాం. అదే కన్సాలిడేట్ పే ఇస్తే 50,000 మాకు కన్సాలిడేట్ పే మీరు ఏదైతే ఇస్తామన్నారో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. ఆటో రెన్యువల్ చేయాలి, కన్సాలిడేట్ పే ఇవ్వాలి. ఇప్పటివరకు మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ల పైన ఏమైనా స్పందన వచ్చిందా రాలేదు? ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదండి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటిది కావచ్చు, తర్వాత సెక్రటరియేట్లో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి ఇవ్వడం జరిగింది. మంత్రులందరికీ సార్ ఇక్కడ సీతక్క గారికి కావచ్చు, తర్వాత శ్రీధర్ బాబు సార్ గారు కావచ్చు, తర్వాత జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, తర్వాత వేం నరేందర్ రెడ్డి గారికి కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వ సలహాదారులకు, తర్వాత కోదండరామ్ సార్ గారికి, తర్వాత ఎమ్మెల్యేలందరికీ సార్ తెలంగాణలో ఎంతమంది అయితే మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పాజిటివ్గానే చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు అయితే ఇంప్లిమెంట్ కాలేదు. అంటే నిన్న మొన్నటి వరకు ప్రభుత్వం కూడా ఎలక్షన్ కోడ్లో ఉంది కాబట్టి మా సమస్య పైన ఫోకస్ చేయకపోవచ్చు, కానీ ఇప్పుడైనా ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో మాకు ఆటో రెన్యువల్ చేయాలి, తర్వాత కన్సాలిడేట్ పే ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఇస్తున్నాం. రిప్రజెంటేషన్ తీసుకోవడం కాదు సార్, మేము ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా నుండి, తర్వాత మెదక్ జిల్లా నుండి నిజామాబాద్కి వెళ్ళి, కరీంనగర్కి వెళ్ళి, తర్వాత నాగర్ కర్నూలు జిల్లాకి వెళ్ళి, అలంపూర్ అంటే అంతటి రూరల్ ఏరియాకి వెళ్ళి కూడా ఇక్కడికి రావడం చెప్తుంది. అంటే ఎంతో బాధ అయితేనే తప్ప మా సమస్యకు పరిష్కారం దొరకలేదని మేము ప్రజావాణి కార్యక్రమానికి రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మాలాంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ప్రజాప్రభుత్వం అని చెప్పేసి మాకు విశ్వాసం ఉంది, మీ మీద భరోసా ఉంది. కాబట్టి మా ప్రజా ముఖ్యమంత్రి అని చెప్పేసి మేము మిమ్మల్ని ఒకటే వేడుకుంటున్నాము, మా సమస్యకు పరిష్కారం చూపి మాలాంటి అందరికీ కూడా ఫ్యామిలీస్కు సపోర్ట్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. నా పేరు పూర్ణచంద్రరావు, నాది ఎర్రగడ్డ. నేను 2019-20లో ఎస్టీ కార్పొరేషన్ కింద డ్రైవర్ ఎంపవర్మెంట్ స్కీమ్ కింద నేను అప్లై చేసుకున్నాను. అది లాస్ట్ గవర్నమెంట్లో, లాస్ట్ గవర్నమెంట్లో ఇంతవరకు బడ్జెట్ లేదని ఆపేశారు. మాకు న్యాయం జరగలేదు లాస్ట్ గవర్నమెంట్లో. మేమేంటంటే మొన్న ప్రజాపాలన మన కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇచ్చాం అప్లికేషను, వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేశారు, బడ్జెట్ లేదని ఆపేశారు. అంటే మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎస్టీలో ఎరుకుల, బడ్జెట్ ఆపేసారు మొత్తం. మరి ఈ గవర్నమెంట్ అయినా సరే మాకు ఈ బడ్జెట్ వదిలి మాకు వెహికల్ లోన్ ఇప్పించాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఆల్రెడీ మేము ప్రజాపాలన కింద కూడా మేము అప్లై చేసాం, మేము ఆల్రెడీ మాకు వచ్చింది. కాకపోతే ఇప్పుడు బడ్జెట్ వదిలి మాకు అన్న న్యాయం చేస్తారని ఈ గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. జీ శోభ డబుల్ బెడ్రూమ్ గురించి ఎన్నిసార్లు పెట్టినాం సార్, వికలాంగులం సార్ మేము. ఉన్నోళ్ళకి ఇస్తున్నారు, లేనోళ్ళని మాత్రం ఇది చేసేస్తారు సార్. ఇదైతే న్యాయం కాదు కదా. నేను మొగడు చచ్చిన దాన్ని, నా పరిస్థితి బాగాలేదు, పిల్లల పెళ్ళిళ్ళకు అప్పులైనాయి. ఇప్పుడు నాకు ఎంత బాధ అవుతుంది సార్. మరి డబుల్ బెడ్రూమ్ కూడా వస్తలేదు, మరి గవర్నమెంట్ ఏ జాబ్ లేదు, ఒక పింఛన్ మీద బతుకుతున్నాం సార్. ఇక నా బిడ్డలకు కూడా గవర్నమెంట్ జాబ్ లేదు సార్. సార్ డబుల్ బెడ్రూమ్ కావాలి, నా పిల్లలకు జాబ్ కావాలి సార్. చదువుకున్నారు సార్, పెట్టినా కూడా ఇందా దరఖాస్తు పెట్టినా. ఏమన్నారు ఇప్పుడు కలిసి వచ్చారా?
కలిసినాం సార్, రాసిచ్చారు. నా పేరు పోచయ్య సార్. మా వృత్తి వడ్డరి. మాది యాదగిరిగుట్ట. ఫస్ట్ మా పూర్వం యాదగిరిగుట్ట దగ్గర రాజపేట మండల్ రేణుగుట్ట గ్రామం. మేము ఉండేది మేడ్చల్లో ఒక 30-40 సంవత్సరాలు అవుతుంది. నా పెళ్ళి అయినప్పటి నుంచి మేడ్చల్నే ఉంటున్నాను నేను. అందులో వాళ్ళ మేడ్చల్లో ఒక ప్లాట్ తీసుకున్నాం. 2003లో రిజిస్ట్రేషన్ అయింది. 2001లో అగ్రిమెంట్ చేసుకున్నాం. 2003లో రిజిస్ట్రేషన్ చేసినాం. అందులో అది ఉన్నదనుకొని మనం ఏం చేసినాం, అటు ఇటు పోయినా మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా అంత ఉమ్మడి కుటుంబం. మా తమ్మిని పేరు మీద చేసినాం ప్లాటు అంతా. నలుగురు ఆడవిళ్ళకి రాసి ఇచ్చినాం. ఇది మనిషికి ఒక 50 గజాలు ప్లాటు. అయితే అందులో పోయినాక మన లాక్డౌన్ అప్పుడు ఊరికి వెళ్ళినాం. ఇక్కడ పనులు లేకుంటే ఊరికి వెళ్ళినాం. లాక్డౌన్ అప్పుడు రోడ్ వేసేసారు, అది సిసి రోడ్డు. అలా మోర్లు అయినేసి సిసి రోడ్ వేసారు. అది అందులో గ్రామ పంచాయతీ లక్కడ పంచాయతీకి 2-3 సార్లు లెటర్ స్టేట్మెంట్ ఇచ్చినాం. అక్కడ వాళ్ళు ఏది స్పందించలేదు. అక్కడికి పోవాలంటే మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే కలెక్టర్ ఆఫీస్లో ఒక 2 ఇచ్చినాం. కలెక్టర్ ప్రజావాళ్ళలో ఒక 2-3 ఇచ్చినాం. ఇక్కడ అందులో ఇక్కడికి వచ్చేటరకు మన కేటీఆర్కి ఇద్దరికి అప్పుడు ఎలక్షన్లు కోడ్ వచ్చింది. ఆ ఎలక్షన్లు బంద్ అయిపోయారు. అదే ఎలక్షన్ కోడ్ అయిపోయినాక ఇళ్ళ సుధా ప్రజావాడు పెట్టిరు. ఈ పవత్భవన్ తీసి ప్రజావాడు పెట్టిరు. ప్రజావాళ్ళు అయితే ప్రజావాడి సుధా వచ్చి 2వ ఇచ్చినాం. 2వ మూడోసారి సుధా ఇచ్చినాం. ఆ 3వ సుధా మళ్ళీ అక్కడికే పంపారు. వాళ్ళు ఏం చేసి మేము కలెక్టర్ రాసి ఇచ్చిన వాళ్ళు సర్వే వాళ్ళు అన్నారు. సర్వే వాళ్ళు అంటే మన ఎంఆర్ఓ దగ్గరికి పోయి సర్వే చేయించంటే ఎంఆర్ఓతో సర్వే సుధా చేయించినాం. అది అలానే తేలిపోయింది. సర్వేయరు ఆయన పంపించారు. పంపించినాక ఆయన సుధా వేసి కెచ్ చేసి మరి మళ్ళీ కెచ్ సుధా వేసి ఇచ్చారు. కెచ్ చేసి ఇచ్చినాక వీళ్ళకి ఇచ్చిన మున్సిపాలిటీ ఆఫీసులు ఇస్తే వాళ్ళు మళ్ళీ మాకు సంబంధం లేదు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ పంపారు. అది మళ్ళీ వచ్చి మళ్ళీ ఇవ్వమంటే మళ్ళీ ప్రజా వాళ్ళ సుధా ఇళ్ళ సుధా మళ్ళీ మాకు ప్లాట్ మాకు ఇవ్వాలి, మా స్థలం మాకు కావాలి, మా స్థలం మాకు పోయింది కాబట్టి మా స్థలం మాకు ఇవ్వాలి, రేవంత్ రెడ్డి ఇస్తాడని మేము కోరుకుంటాం. ఇక్కడికి 3వసారి వచ్చినాం. ఇప్పటికి 4వసారి ప్రజావాడు పెట్టిన ఇప్పటి వరకు మాకు ఎలాంటి స్పందన లేదు. ఎక్కడ పోయినా ఎలాంటిది లేదు. కలెక్టర్ పంపినట్టుగా కలెక్టర్ దగ్గర పోయినా ఆడ సుధా లేదు. ఎవడో వచ్చి మాకు చేసిన లేదు. ఆ కలెక్టర్ సుధా సర్వే వాళ్ళు పెట్టినామని మున్సిపాలిటీ వాళ్ళు అంటారు. ఆ సర్వే వచ్చింది లేదా కలెక్టర్ వచ్చింది లేదు. ఇప్పటివరకు 6 నెలలు 7 నెలలు అవుతుంది. 7 నెలల కూడా మాకు ఏం లేదు ఇప్పటివరకు.